Hello, I am Dr. Sai Charita. My NEET rank is 6190 and state rank is 329. నేను SAM స్టూడెంట్ని అండ్ నేను బేసిక్గా ఈ ఈ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంటర్న్షిప్లో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మేజర్గా చెప్పడము. ఇంటర్న్షిప్లో మనకు చాలా డ్యూటీస్ ఉంటాయి. డ్యూటీస్తో పాటు ఎలా కోపప్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. షార్ట్ సబ్జెక్ట్స్, లాంగ్ సబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటాము. మనం అనుకుంటాం మేజర్ సబ్జెక్ట్స్, లాంగ్ సబ్జెక్ట్స్ అవి బాగా ప్రిపేర్ అయితే చాలు అని. బట్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ షార్ట్ సబ్జెక్ట్స్. షార్ట్ సబ్జెక్ట్స్ మెయిన్ స్కోరింగ్, ఎందుకంటే దాంట్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయన్నమాట మ్యాక్సిమం టైమ్స్. లాంగ్ సబ్జెక్ట్స్లో కాన్సెప్షువల్గా, క్లినికల్గా ఎక్కువ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం డివైడ్ చేసుకోవాలి. మొత్తం 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ షార్ట్ సబ్జెక్ట్స్, లాంగ్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకొని షార్ట్ సబ్జెక్ట్స్కి అన్నిటికీ కలిపి ఒక 1 మంత్ పెట్టుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్ 7 days పెట్టుకొని ఫస్ట్ రివిజన్ 3 months పెట్టుకోవాలి. నెక్స్ట్ రివిజన్ 3 months. లాస్ట్ 3 months మాత్రం ఓన్లీ రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ 3 months, సెకండ్ 3 months మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ 3 months మాత్రం మొత్తం కూడా రివిజన్ చేసుకోవాలన్నమాట. మెడిసిన్కి 31 days, సర్జరీకి 31 days, ఓబీజీకి 12 days, పీడియాట్రిక్స్కి 12 days, మైక్రో 30 days, ఫార్మా 30 days, ప్యాథ్ 30 days. అలా మేజర్ సబ్జెక్ట్కి అరౌండ్ 20 to 30 days ఇచ్చుకొని షార్ట్ సబ్జెక్ట్స్కి 1 weekలో మనం కవర్ చేయాల్సిన పోర్షన్ మొత్తం చదివేసి నోట్స్ అండ్ కరెస్పాండింగ్ బిట్స్ ప్రిపేర్ అయిపోవాలి. తర్వాత బిట్స్లో మనకు మిస్ అయిన పాయింట్స్ అన్నీ కూడా నోట్స్లో యాడ్ చేసుకొని లాస్ట్ 3 months ఓన్లీ నోట్స్ 8 to 10 times, మినిమం 8 to 10 times రివిజన్ చేయాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్లో మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్కి వచ్చేపాటికి మేజర్ సబ్జెక్ట్స్ 3 daysలో రివిజన్ అయిపోవాలి. ఈచ్ సబ్జెక్ట్ 3 days రివిజన్ పెట్టుకోవాలి. అండ్ షార్ట్ సబ్జెక్ట్స్ ఓన్లీ 1 day, ఓన్లీ 1 dayలో రివిజన్ అనేది అయిపోవాలి. అట్లా 8 to 10 రివిజన్స్ చేసుకొని మాక్ టెస్ట్ లాస్ట్ 1 monthలో అట్లీస్ట్ ఒక 20 to 30 మాక్ టెస్ట్ ఆన్సర్ చేసుకోవాలి. కరెస్పాండింగ్ ఎక్స్ప్లెనేషన్స్, మనం మిస్ చేసుకున్న క్వశ్చన్స్, ఆ టాపిక్స్ క్లియర్గా చూసుకొని వెళ్ళడం అనేది చాలా అవసరం. అండ్ నేను SAM స్టూడెంట్ని అండ్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు SAMS డైరెక్టర్కి అండ్ SAMS ఫ్యాకల్టీకి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్. మనం SAMS నోట్స్ ప్రకారం చూసుకుంటే SAMS నోట్స్ చాలా క్లినికల్గా ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా అడుగుతున్నారంటే నీట్ ఇంతకు ముందులాగా డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేవు, ఓన్లీ క్లినికల్ ఓరియంటేషన్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అన్నది కూడా క్లారిటీ లేకుండా ఉంది. అండ్ అంటే అంత క్లినికల్గా అన్ని సబ్జెక్ట్స్ మిక్స్డ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. దానికి SAMS నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే SAMS టీచింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ క్లినికల్ ఓరియంటెడ్గానే ఉంటుంది. ఎస్పెషల్లీ మైక్రోబయాలజీ అండ్ జనరల్ మెడిసిన్ ఈ రెండు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనాటమీ మేజర్ కొరిలేషన్ అనేది ఉంటుంది అనమాట. మనం సర్జరీ బుక్స్ని, అనాటమీ బుక్స్ని పక్కన పెట్టుకొని 2 ప్యారలల్గా చదువుకుంటూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మెడిసిన్, ఫిజియాలజీ మ్యాక్సిమం కొరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మెడిసిన్, ఇప్పుడు నెఫ్రాలజీ తీసుకున్నాము అంటే దాంట్లోనే రిలేషన్ అనాటమీ కిడ్నీ యొక్క అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ కిడ్నీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్, బయోకెమికల్ వాల్యూ ఆఫ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం కూడా జనరల్ మెడిసిన్లోకే కొరిలేట్ చేసుకుంటూ చదవాలి. అట్లా మనం 2 to 3 బుక్స్ ప్యారల్గా పెట్టుకొని చదివేదానికి అలా చేస్తే చాలా అది ఒక ట్రిక్ లాగా అనమాట. అండ్ అలా ప్యారల్గా పెట్టుకొని చదువుకోవాలి. అట్లా ఈ SAMS నోట్స్లు అవన్నీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు నెఫ్రాలజీ ఒకటే దగ్గర మనకు నోట్స్ లాగా ఉంటుంది అనమాట. సో అది చదవడం వల్ల మనకు ఆల్ ఫిజియాలజీ టాపిక్స్, అనాటమీ టాపిక్స్, బయోకెమికల్ టాపిక్స్ రిలేటెడ్ టు నెఫ్రాలజీ మొత్తం అంతా కూడా కవర్ అయిపోతాయి. ఇంక్లూడింగ్ రేడియోలాజికల్ స్కాన్స్, రేడియోలాజికల్ పిక్చర్స్, వాటి ఫైండింగ్స్, ఎవ్రీథింగ్ మనకు ఒకటే దగ్గర నోట్స్ లాగా అవైలబుల్. సో మనకు అట్లా ప్యారలల్ లెర్నింగ్ అనేది చాలా యూస్ అవుతుంది ఈ టైమ్స్లో. ఈ SAMS మ్యాక్సిమం నోట్సెస్ని మ్యాక్సిమం మనం 8 to 10 times రివిజన్ చేస్తే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ TNT సెషన్స్లో ఇచ్చిన పేపర్స్ అండ్ వాటి నోట్సెస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇంటర్న్షిప్లోనే మంచి ర్యాంక్ సాధించి మన డిజైర్డ్ బ్రాంచ్ తీసుకునేదానికి ఎంతో హోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం
మనం డైలీ 18 అవర్స్ టు 20 అవర్స్ చదవాల్సి ఉంటుంది ఈ ప్రిపరేషన్ టైంలో, ఎస్పెషల్లీ లాస్ట్ టైం డ్యూరింగ్ రివిజన్. అప్పుడు మనం రీడింగ్ రూమ్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, జిఆర్ రీడింగ్ రూమ్. అండ్